యూట్యూబ్ శ్రేబులస్లందరికీ రథసప్తమి పండుగ శుభాకాంక్షలండి. ఈరోజు రథసప్తమి పండుగ శుభ సందర్భంగా మా ఇంట్లో మా చిన్నపిల్లలకు 7 జిల్లేడాకులతో ఈ విధంగా స్నానం చేపిస్తే వాళ్ళకు ఎలాంటి అనారోగ్యాలు కలవు అని ఒక నమ్మకం అండి. మీ కుటుంబంలో కూడా చిన్నపిల్లలు ఉంటే ఈ విధంగా 7 జిల్లేడాకులతో స్నానం చేపిస్తే ఎలాంటి అనారోగ్యాలు కలగవని పురాణాలు చెప్తున్నాయండి. అలాగే ఈరోజు రథసప్తమి సందర్భంగా భగవంతుడికి నైవేద్యం మేము ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నామో చూడండి. ఫస్ట్ ఒక 200 గ్రామ్స్ రైస్లోకి ఆవు నెయ్యి ఇలా వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలండి. బాగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో ఒక కడాయిలో ఆవు పాలు వేసుకొని ఈ విధంగా మరగ కాంచాలి. ఈ విధంగా మరగ కాంచి 3 సార్లు పొర్లాలండి. అది పొంగు రావాలి. పాలు 3 సార్లు పొంగు వచ్చిన తర్వాత మనము ముందుగా అక్కడ కలుపుకున్నటువంటి రైస్ ఆవు నెయ్యితో కలుపుకున్నటువంటి రైస్ ఈ విధంగా ఆ పాలల్లో వేయాలండి. ఇక్కడ ఈ పాలల్లో మా పిల్లలు 4 పిల్లల చేత ఈ విధంగా ఆ రైస్ అనేది ఆ పాలల్లో వేపించడం జరుగుతుందండి భగవంతుడికి. ఈ విధంగా 4 పిల్లల చేత నేను ఆ రైస్ను ఆ పాలల్లోకి చేపించడం జరిగింది. అలా పాలలోకి వేసిన తర్వాత బాగా ఒక 4 పిల్లలు వేసిన తర్వాత ఆ నైవేద్యంలోకి మేము డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష ఈ విధంగా ఒక కడాయిలో ఫ్రై చేయడం జరుగుతుందండి. నైవేద్యంలోకి ఇలా బాగా ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై చేసుకొని ఆ డ్రై ఫ్రూట్స్ను పక్కన పెట్టుకోవాలి. తర్వాత అక్కడ పాలల్లో రైస్ వేసాం కదా, ఆ రైస్లోకి బెల్లం ముక్కలు సన్నగా దంచుకొని ఆ బెల్లం ముక్కలు ఆ నైవేద్యంలోకి ఇలా వేయాలండి. ఈ విధంగా చేయాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత బాగా ఒక గరిటెతో కలతిప్పాలి. అలా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా ఎంచుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఆ నైవేద్యంలోకి ఈ విధంగా మనము వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత నైవేద్యం ఈ విధంగా అవుతుందండి. తర్వాత మేము రథసప్తమి పండుగ కాబట్టి ఆ రథాన్ని ఏ విధంగా అంటే 7 చిక్కుడుకాయలతో మేము రథాన్ని ప్రిపేర్ చేసామండి. 7 చిక్కుడుకాయలతో ఈ విధంగా మేము రథసప్తమి పండుగ రోజున రథాన్ని ప్రిపేర్ చేసి ఆ రథానికి కుంకుమ బొట్లు పెడుతున్నామండి. కుంకుమ బొట్లు ఈ విధంగా మేము రథాన్ని ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఈ రథసప్తమి పండుగ రోజున ఈ విధంగా చేస్తే మనకు ఎలాంటి దోషాలు జరగవని పురాణాలు చెప్తున్నాయి. రథసప్తమి పండుగ అంటే మాఘమాసంలో శుక్లపక్షం సమీపించుతున్న రోజున రథసప్తమిగా పిలుస్తామండి. ఈరోజు సూర్యుడు తన రథం పైన ఉత్తరం దిశగా ప్రయాణం ప్రారంభిస్తాడు. సూర్య భగవానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు అండి. ఈరోజు ఆరోగ్యాల శక్తి కోసం ఆ సూర్య భగవాన్ని మనం కొలుసుకుంటాము. రథసప్తమితో నిజమైన వసంత ఋతువు ఈరోజే ప్రారంభమవుతుందండి. ఈరోజు రథసప్తమి పండుగ రోజున మా 4 పిల్లల చేత భగవంతుడికి పూజ చేయించడం జరిగిందండి. ఈ అబ్బాయి మా చిన్న అబ్బాయి. ఈ అబ్బాయి పేరు వశిష్ఠ నాయుడు. ఈ అబ్బాయి పేరు రెండో అబ్బాయి. ఈ అబ్బాయి పేరు రోహిత్ నాయుడు. ఇలా భగవంతుడికి ఈ విధంగా మేము మా పిల్లలు చేపిస్తాను. అలాగే ఈ అబ్బాయి పేరు రేవంత్ నాయుడు అండి. ఈ అబ్బాయి మూడో అబ్బాయి అండి. తర్వాత మా పాప అండి. మా పాప పేరు గంగవర్షిని. చివరిగా మా పాప భగవంతుడికి
దండం పెట్టుకుంటాను. థ్యాంక్ యూ ఆల్ నెంబర్స్.